వెండి తెర వెలుగుల మధ్య చీకట్లు కూడా ఉంటాయి. విషాదాలు వెన్నంటి ఉంటాయి. అతి చిన్న వయసులో 35 వయసులోనే ఆ నటుడి మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. తనదైన డైలాగ్ డెలివరీ, విచిత్రమైన యాసతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నటుడు. దర్శకరత్న దాసరి నారాయణరావుకు కేవీ చలం అంటే ప్రత్యేకమైన అభిమానం. నటభూషణ శోభన్ బాబుకు మంచి మిత్రుడు. కోరాడ వెంకటచలం కేవీ చలం పేరుతో ప్రాచుర్యం పొందారు. అప్పటికే చలం అని హీరో ఉన్నాడు. ఎన్నో చిత్రాల్లో నటించి పేరు పొందిన కేవీ చలం మరణం ఇప్పటికీ మిస్టరీనే. కేవీ చలం మరణం ఒక విషాదకరమైన రహస్యంగా మిగిలిపోయింది. 1989 మే 4న మద్రాస్, ప్రస్తుత చెన్నైలోని ఒక రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహం లభించింది. స్కూటర్పై రైలు పట్టాలు దాడుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఆయన మరణించినట్టు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఆ సమయంలో అతన్ని గుర్తించకపోవడం వల్ల కేవీ చలం మృతదేహాన్ని మార్చులో ఉంచినట్టు సమాచారం. అద్దాల మేడ షూటింగ్ జరుగుతున్న సమయం. కేవీ చలం షూటింగ్కు రాకపోవడం గమనించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. వెంటనే కేవీ చలం గురించి తెలుసుకోమన్నారు. కేవీ చలం గురించి వెతుకుతున్న క్రమంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఆసుపత్రిలో గుర్తు తెలియని మృతదేహంగా కేవీ చలాన్ని గుర్తించారు. కాకి రంగు సఫారీ దుస్తుల ఆధారంగా మోహన్ బాబు కలిసి ఆ మృతదేహం కేవీ చలందేనని నిర్ధారించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు పూనుకొని సినీ కళాకారులందరి సమక్షంలో కేవీ చలానికి అంత్యక్రియలు నిర్వహించారు. కేవీ చలం అల్లూరు సీతారామరాజు, శివరంజన్ వంటి చిత్రాల్లో తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. మరణించే నాటికి కేవీ చలం వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడి మరణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. కేవీ చలంకు సంబంధించిన విశేషాలు, వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి.